హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆంధ్ర అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నా. ఈ పచ్చడి టిఫిన్స్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ప్రతిసారి మనం టిఫిన్స్లోకి చట్నీ చేసుకోలేం కదా, వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదంటే హెల్త్ బాగోలేనప్పుడు, లేదంటే చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఈ అల్లం పచ్చడి చాలా యూజ్ అవుతుంది. ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఈ పచ్చడిని మీకు సరిపడా తీసుకుని వాటర్తో లూజ్గా చేసుకోవాలి. వాటర్ ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. సో ఇలా లూజ్గా చేసుకుని టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. ఈ అల్లం పచ్చడి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కేజీ చింతపండు తీసుకుని గింజలు నారలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ చింతపండు మునిగే వరకు వేడి నీళ్ళు పోసుకుని స్పూన్తో ఒకసారి బాగా కలిపి చల్లారే వరకు వెయిట్ చేయాలి. బాగా చల్లారిన తర్వాత ఒకసారి చేతితో బాగా కలిపి ఇలా స్ట్రైనర్లో వేసుకుని చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఎక్కువ ఎండ ఉండదు మాకు, అందుకని ఇలా చిక్కగా తీసుకున్నాను. దీన్ని ఇలా ఒక పళ్ళెంలో వేసుకుని స్పూన్తో బాగా కలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా వెన్నలా ఉంటుంది. మీకు ఎండ బాగా వస్తుంది అనుకుంటే కొంచెం పలుచగా తీసుకోవచ్చు. ఈ ఎండలో పెట్టిన ఈ చింతపండు గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. కర్రీస్లోకి ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. సో దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 1/2 kg అల్లాన్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా పైన పొట్టంతా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ మీద పరుచుకుని ఫ్యాన్ గాలికి తడేమీ లేకుండా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 4-5 అవర్స్ వరకు టైం పట్టింది. చూడండి, ఇలాగా పట్టుకుంటే తడి ఎక్కడ ఉండకూడదు. నెక్స్ట్ కరివేపాకును కూడా తడేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకుని క్లాత్ మీద పరుచుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. నేను 4 కట్టల కరివేపాకు వరకు తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకుని దీంట్లోకి 4 టీ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దోరగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ మారి దోరగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటున్నా. ఇదే కడాయిలో 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇదే కడాయిలో 1/2 కప్పు పల్లీల ఆయిల్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ ధనియాలు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నా. సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. కలర్ మారి దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ ధనియాలు వేగిపోయినాయి దోరగా. ఇక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదే కడాయిలో మళ్ళీ 1/2 కప్పు ఆయిల్ తీసుకుని కడిగుంచుకున్నాం కదా, తడి లేకుండా కడిగుంచుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని చూడండి, ఇలా చేతితో నలిపితే క్రిస్పీగా అవ్వాలి. పొడి పొడి కింద అయితే గనక వేగిపోయినట్టే. ఇక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇదే కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసుకుని 1/2 kg వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని పొట్టు తీయలేదు, సైడ్స్ కట్ చేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. మరి కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు. దీంట్లోనే మిగిలిన ఆయిల్ కూడా వేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఉంచుకున్నాం కదా, 1/2 kg అల్లం ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అంతేనండి, ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, లైట్గా కొంచెం వేగితే సరిపోతుంది. మరి కలర్ వచ్చేంత వరకు వేయించక్కర్లేదు. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు. కారం తీసుకున్నాను. కారం 1/2 kg కారం తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది. ఒకసారి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇంకా ఈ కారాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నా. చూడండి, అన్ని వేయించి ఉంచుకున్నాం కదా, వీటన్నిటిని ఒక్కొక్కటి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్
ఒక పళ్ళెం తీసుకొని దీంట్లోకి ముందు చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకున్నాం కదా, 1/2 కేజీ చింతపండు గుజ్జు తీసుకున్నాము. ఎండబెట్టిన తర్వాత దీని వెయిట్ చూస్తే ఒక 10 గ్రామ్స్ తగ్గింది, అయినా కూడా పర్వాలేదు. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి వేయించుకున్న జీలకర్ర మెంతులు కూడా వేసుకుని మెత్తటి పౌడర్లా చేసి ఈ పళ్ళెంలో యాడ్ చేస్తున్నా. అలాగే వేయించుకున్న కరివేపాకు కూడా మిక్సీ పట్టుకుని ఇలా పౌడర్ చేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఈ పళ్ళెంలోకి యాడ్ చేస్తున్నా. వేయించిన కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఈ ధనియాలను కూడా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకుని ఈ మిక్స్లోకి యాడ్ చేసేసుకుంటున్నా. వెల్లుల్లిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అల్లం ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో మొత్తం అల్లం ముక్కలు ఒకసారిగా నలగవండి, అందుకని కొంచెం కాచి చల్లార్చుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కారం 1/2 కేజీ కారం తీసుకున్నాం కదా, 1/2 కేజీలో సగం సాల్ట్ తీసుకున్నాను. కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ని పక్కన పెట్టుకుంటున్నా, అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ చింతపండు పేస్ట్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకుంటే మొత్తం నీట్గా కలవదండి. ఇలా చేత్తో, చింతపండు గట్టిగా ఉంటుంది కదా, ఇలా చేత్తో మొత్తం కలిసేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. 1200 గ్రాముల బెల్లాన్ని ఇలా తరిగి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు 2 పొంగులు వస్తే సరిపోతుందండి, మరి పాకం అలా ఏం అవసరం లేదు. ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత 2 పొంగులు రానిచ్చి ఒకసారి బాగా కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని స్ట్రైనర్లో పోసుకుని ఆ పచ్చడిలో వడగట్టేసుకుంటున్నాను. ఈ పాకాన్ని మొత్తం ఈ పచ్చడిలో కలిసే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మీరు తీపి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే గనక కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని. ఇది బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని దీంట్లోకి 1 కప్పు ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 6 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈ పచ్చట్లో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. నాకు ఈ ఆయిల్ సరిపోలేదు, అందుకని ఇంకొక కప్పు ఆయిల్ ఇందాక పోపు వేయించుకున్న అదే ప్యాన్లో వేడి చేసుకుని 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ సరిపోలేదు అని అనుకుంటే ఇలాగా ఆయిల్ వేడి చేసుకుని పచ్చట్లో యాడ్ చేసుకోవచ్చు. 1/2 కేజీ పచ్చడికి నాకు కేజీ ఆయిల్ పట్టింది. సాల్ట్ కూడా నేను ఇంతకు ముందు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ పక్కన పెట్టాను కదా, ఆ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. అంటే నాకు మొత్తం కారం తీసుకున్న దాంట్లో సగం సాల్ట్ తీసుకున్నాను. 1/2 కేజీ పచ్చడికి కేజీ ఆయిల్ పట్టింది. సో ఇదంతా ఈ ఆయిల్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఆంధ్ర అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్లే. మూత టైట్ గా ఉండే గ్లాస్ జార్లోకి లేదంటే జాడీలోకి తీసి స్టోర్ చేసుకుని ఉంచుకుంటే 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లేదు, బయట ఉన్నా కూడా పాడవదు. టిఫిన్స్ లోకి చక్కగా ఇన్స్టెంట్ చట్నీ లాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.